జితేందర్ గారు జాయిన్ అయ్యారు. జితేందర్ గారు నమస్తే. ఆడియో క్లియర్ గా ఉంది ఇప్పుడు మీకు? ఆడియో క్లియర్ ఉందండి. జితేందర్ గారు, గత కొంతకాలంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. ముఖ్యంగా హిందూ ఆలయాల మీద అటాక్స్, అది ముత్యాలమ్మ గుడి కావచ్చు, లేదంటే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల మీద దాడి కావచ్చు, ఈరోజు హనుమాన్ దేవాలయంలో ఓల్డ్ సిటీలో శివలింగం వద్ద మాంసపు ముద్దలు వేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయి? అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వం మీదే ఎక్కువ విమర్శలు వేళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది భారతదేశానికే ఒక తలమానికంగా ఎదుగుతుంది. దానికి అనుగుణంగా అనేక జాతులు, అనేక మతాలు, అనేక సంఘ వ్యతిరేక శక్తులు కూడా ఇక్కడికి రావడం, మరి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీటిని మా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. హోమ్ మినిస్టర్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇది కొంతమంది సంఘ వ్యతిరేకులు చేస్తున్నటువంటి చిన్న చిన్న సంఘటనలు ఇది ఏది జరిగినా అది చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి ఇది తెలుగు జాతి అనేది మేము కూడా హిందువునే, కానీ మన భారతదేశంలో చిన్న చిన్న సంఘటన అనడానికి లేదు జితేందర్ గారు. మీరు దాన్ని చిన్న సంఘటన అని అన్నా, చిన్న సంఘటనగా చూసినా కోట్లాది మంది మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కదా. ఎవరైనా విజువల్ చూస్తే ఖచ్చితంగా కూడా బాధపడడంతో పాటు కొంతమంది రాజ్యాంగ వ్యతిరేక పనులకు కూడా పురుకొల్పిన వాళ్ళం అవుతాం మనమే. లేదు, మేము అసలు ఈ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ లో ఒక గొప్ప పోలీస్ వ్యవస్థ ఉంది. ఇక్కడ ఏ ప్రభుత్వాలు చేసినా కూడా వ్యవస్థ అనేది చాలా గొప్ప వ్యవస్థ ఉంది. ఎవరు చేసినా అది తప్పే, దాన్ని అందరం ఖండించాల్సిందే. ఎవరి మతాలని వారి మతాలు పూజ చేసుకోవాలి. మన భారతదేశంలో ప్రపంచ దేశాలలోనే అనేక మతాలు, అనేక సాంప్రదాయాలు, అనేక కులాలు జీవిస్తున్నటువంటి భారతదేశం ఇది. ఇలాంటి సంఘటనలు జరగడం అనేది అందరి దురదృష్టకరమే, ఇది బాధాకరమైన విషయమే. వీటి విషయాలలో మరి మేమంతా కలుస్తూ ఉంటాం ముఖ్యమంత్రి గారితోని. మరి అప్పుడు మరి ఈ ఉన్నటువంటి గుళ్ళల్లో పదే పదే ఎందుకు జరుగుతున్న విషయాలలో మరి ముఖ్యమంత్రి గారికి కూడా మేము తెలియజేస్తాం. అక్కడ ఒక మరి రెగ్యులర్ గా ఒకటి పికెట్ అటువంటిది పెట్టి ఈ ఉన్నటువంటి దేవాలయాల్లో ఈ ఏరియాలోనే హైదరాబాద్ లో ఎందుకు జరుగుతున్నాయి అనేది మరి ఆ గుళ్ళల్లో కొద్దిగా అంతా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ లేకపోవడం ఒకటి ఉన్నట్టున్నది. కాబట్టి అవి ఎలా దాన్ని కాపాడుకోవాలనే విషయంలో తప్పకుండా ప్రభుత్వం అనేది మరి దీంట్లో మరి కోఆపరేట్ చేస్తుంది. మరి ఇట్లాంటిది ఏంటంటే కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు ఏంటంటే ప్రభుత్వాన్ని అపరిష్ట పాలు చేయడానికి ఇలాంటి సంఘటనలు చేస్తున్నారు. వారిని ఎలా కట్టడి చేయాలో, ఎట్లా కట్టడి చేసి వాళ్ళని ఎలా కటకటాల వెనుకకు పంపాలనో రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఇంకా గడిచిన సంవత్సరం నుంచి అనేక చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులను ఎలా మరి ఎలా శిక్షించాలో వారికి తెలుసు. కాబట్టి ఇది చేస్తాం, ఇదంతా తప్పకుండా చేస్తాం. ఇలాంటి మరొకసారి పునరావృతం కాకుండా మరి చూస్తామని తెలియజేస్తున్నాం. రైట్. ఉపేందర్ గారు, ఒక్క తెలంగాణనే కాకుండా మన పక్క సాటి తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో మనం చూసాం ఏ రకంగా శ్రీరాముల వారి, విజయనగరం జిల్లాలో శ్రీరాముల వారి శిరస్సును ఖండించినటువంటి ఘటన కావచ్చు, రథాలు తగలబడిపోయినటువంటి ఘటన కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు. ఏ అంశం తీసుకున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరో పిచ్చివారు వచ్చారనో, మతి స్థిమితం లేని వ్యక్తులు చేశారనో, ఈ రకమైనటువంటి వాటి ద్వారా కేసును క్లోజ్ చేయడం. ఇందాక కృష్ణ శర్మ గారు కూడా ప్రస్తావించారు, ప్రతి ఒక్కరు కూడా ఇన్ కేసు వాళ్ళు దొరికినా కూడా ఏదో రకంగా సింపుల్ గా కేసు క్లోజ్ చేస్తున్నారు. అదే వారందరికీ కూడా ఆషామాషి వ్యవహారం అయిపోయింది. ఇటువంటిది ఏం చేసినా కూడా మనం బయటపడిపోతాం కదా అనేటటువంటి ఒక చులకన భావం ఏర్పడింది హిందూ సమాజం అన్నా, హిందూ ఆలయాలన్నా అని కూడా. ఏమనుకోవాలి? మీకు గుర్తుందో లేదో, దేవి నవరాత్రులు జరుగుతున్నప్పుడు మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర పెట్టినటువంటి అమ్మవారి చేతిని కూడా ఈ రకంగానే ధ్వంసం చేస్తే ఆ వ్యక్తిని పట్టుకుంటే అప్పుడు కూడా సేమ్ తెలంగాణ పోలీసులు కూడా చెప్పింది ఒకటే, మతి స్థిమితం లేని వ్యక్తి. ఎందుకు మతి స్థిమితం లేని వ్యక్తులంతా కూడా హిందూ దేవుళ్ళ మీద, ఆలయాల మీద పడుతున్నారు అని అడుగుతున్నారు కృష్ణ శర్మ గారు. ఏమనుకోవాలి? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, చట్టం ముందు అందరు సమానం. తప్పు చేసినప్పుడు ఇప్పుడు నిప్పు వాడు పిచ్చోడు ముట్టుకుంటే కాలదు, ఆ మంచోడు ముట్టుకుంటే కాలుతుంది అని ఏముండదండి. వింటురా? తప్పు ఎవడు చేసినా తప్పే. అది దేవాలయాల మీద కానీ, లేకపోతే ఇంకా మసీదుల మీద కానీ, లేకపోతే ఇంకా చర్చిల మీద కానీ ఈ దాడులు అనేది కరెక్ట్ కాదంటున్నాం మేము. భారత రాజ్యాంగంలో రైట్ టు రిలీజియన్, రైట్ టు ఈక్వాలిటీ, అందరికీ సమాన హక్కులు ఇస్తున్నాయి. అందరూ ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతం కూడా అదే రాజ్యాంగంలో లొసుగులతో తప్పించుకుంటున్నారు అంటున్నారు.
అదే రాజ్యాంగంలో ఉన్న లొసుగులతో మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి అంటే పెద్ద శిక్ష ఉండదు కదా. మానసిక పరిస్థితి సరిగా లేదు అంటే వదిలేస్తారు కదా. నేను మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పడం కాదు కదా, అది ప్రూవ్ కావాలి కదా. అవన్నీ చేయలేదు కోర్టులు కదా. మన దేశంలో ప్రూవ్ చేసుకోవడం చాలా ఈజీ. ఒక్క నిమిషం కృష్ణ సార్, ఉపేందర్ గారు చాలా ఈజీ. మానసిక పరిస్థితి బాగా ఒక్క నిమిషం కృష్ణ సార్, ఏమంటున్నంటే అలాంటి వ్యక్తులకి చాలా తీవ్రమైన శిక్షలు పడాల్సినటువంటి అవసరం ఉన్నది. అది పీడీ యాక్ట్ ఇట్లాంటి దేవాలయాల మీద ఎవరు దాడి చేసినా కూడా వాళ్ళ మీద పీడీ యాక్ట్ కనుక మనం ప్రయోగించినట్టయితే అప్పుడు ఈ సమాజంలో భయం అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు శాస్త్రి గారు చెప్పినట్టు మనం ఇక్కడ డెమోక్రసీ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి ఎక్కడో గల్ఫ్ కంట్రీలో మన ముస్లిం కంట్రీలో చేసిన చట్టాలు తీసుకురావాలంటే ఇక్కడ మనకి భారత రాజ్యాంగం ఒప్పుకోదు. ఇదే అపవిత్రత మసీదులో జరిగితే ఏం జరుగుతుంది? ఎవరైనా మసీదును అపవిత్రం చేసినట్టయితే ఈ పాటికి ఏమయ్యేది? ఒక చర్చిని అపవిత్రం చేసినట్టు ఈ పాటికి ఏం జరిగేది? మరి దేవాలయం అపవిత్రం జరుగుతుంటే ఏం జరగట్లేదు ఎందుకని? మసీద్ అయినా మందిరమైనా మన చట్టాలు ఉన్న చట్టాలని చాలా స్ట్రాంగ్ గా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ మీద ఉన్నది. ఇప్పుడు ఈ చర్య జరిగింది, దీని వెనక ఎవరున్నారు?